ఎందుకు బాబాల్ని చంపినారు అన్నట్టు, వీళ్ళు ఎందుకు విడిపోయినారు, ఎందుకు బద్దలు శత్రువులైనారు, ఏం కథ అనేది చూపిస్తారు. జయపతి బాబు ఏం చేసినది ఏంటనేది లాస్ట్లో కూడా ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకుండా లాస్ట్లో మాత్రం ఎండ్ స్క్రీన్స్ కూడా చూసి రండి. అదొక్కటి చెప్తున్నా, మీరు చూడకుండా వచ్చి అది ఎవడు అరే రే మీరు అక్కడ నాకు చెప్పించే శాపము నింటే చెప్పించే పడేసి చెప్పింది ఏంది బ్రో, మీలాంటి వల్లనే సాహో సినిమా అంతా మంచి సినిమాని గబ్బులు వేసిపోయింది. మీరు కంటెంట్ ఏం మాట్లాడుతున్నావు బ్రో, నువ్వు ఏదో షార్ట్ ఫిలింగ్ డైరెక్టర్ సినిమా పేరు తెలియందే నువ్వు వచ్చినావా? ప్రశాంత్ నీళ్ళు చేసినది కేజీఎఫ్ చూసలేవా నువ్వు? అందుకే ఫస్ట్ చూసుకో, అడిగేటప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకొని ఏమన్నా మంచులు ఆపిలో ఇప్పుడు కూడా కేజీఎఫ్కి దానికి సంబంధం లేదురా బాబు, మీకు దండం కాలు మొక్తా, దానికి దీనికి సంబంధం లేదు. ఇది వేరు అది వేరు, దీనిలో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంది. ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు వాళ్ళు చిన్నప్పుడు ఉండేది ఒకటి కడం ఉంటుంది, అది ఇసిరి అంటే నా కాడ ఉంది ప్రభాస్. ఎందుకోసం తెలియదా, మొత్తం అన్ని రివీల్ చేయండి. మొత్తం సినిమా లాస్ట్లో ఏం చేసినాడు జయపతి బాబు అన్నీ కూడా రివీల్ చేయండి. మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ మొత్తంది అన్నీ చేయండి. జయపతి బాబుది హెవీగా ఉండదు, మనకు మెయిన్ ఏం పేరు రొమాన్స్ సీన్స్ వీళ్ళేంద్ర. నేను ప్రభాస్ సినిమాకి వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ సినిమా బాగుంది, డాన్స్కి దీనికి ఏందన్నా నరుగుతాడు, ఒక్కొక్కరు నరుకుతా ఉంటే తల లేచిపోతే బ్లడ్ అన్నా ఏందన్నా 10, 100, 200, 300 అట్లా ఎంత మంది నడుపుతాడు. నా బాడీ మీద బ్లడ్ పడతా అంటే నీ అవ్వ ఆ బాడీకి ఏందన్నా కట్అవుట్ అలా అన్నా, ఏం కట్అవుట్ అన్ను, మామూలు కట్అవుట్ కాదన్ను. కేజీఎఫ్ మించిపోయింది అన్న, కేజీఎఫ్ అసలు కేజీఎఫ్ చిన్నది అన్న, ఇది మాత్రం రికార్డ్ బద్దలు కొడుతుంది. కేజీఎఫ్ బాబు రికార్డ్ బద్దలు కొట్టే రికార్డ్ ఒక్కటే. ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ తోనే ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ అయినా. అసలు ప్యాన్ ఇండియా పేరు వచ్చింది ఎవరి గురించి? ప్రభాస్ తోనే అన్న. ఒకటే చెప్తా, ట్రోలింగ్ నా కొడుకులకు అందరికి చెప్తారా, గుద్దల రాడు నొక్కుతారా భయ్, పచ్చి బూతులే పాట. ఎందుకంటే చాలా బాగుంది. మీరు ఎంత నెగిటివ్ చేయాలన్నా మేము గుడ్డోళం కాదు, ప్రజలు గుడ్డోలు కాదు. చూడండి ఊచా కోత ప్రభాస్ అనేది మాత్రం వేరే లెవెల్. అసలు శృతి హాసన్ అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఆమె ఎంత యాక్టింగ్ ఉంటుంది, దాని గురించి స్టార్టింగ్ ఉంటుంది. 5,000 కోట్లు నా పేరు రాకేష్, 5,000 కోట్లు 5,000 కోట్లు పక్కా బ్రో. బాక్సులు బద్దలు కాకపోతే నా పేరు రాకేష్ అంతే. ఒక్కటే రాముడు భీముడు ప్రభాస్ అనే దేవుడు, బాక్స్ ఆఫీస్ కింగ్ అంతే అంతే. ప్రభాస్ అంటే బాక్స్ ఆఫీస్ కింగ్ అంతే, ఇంకేం లేదు. ఫ్రెండ్షిప్ బాండింగ్, ఆ సాంగ్ ఈ బాండింగ్ ఆ బాండింగ్ ఎట్లుంది అట్లుందా? చిల్లర్ బాండింగ్ ఉంటుంది, రాయల్ బాండింగ్ ఉందా మొత్తము? నువ్వు మొత్తము ఇద్దరి అన్న ఫ్రెండ్షిప్ అంటే మూవీ అబవ్ యావరేజ్ బ్రో, మరి సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. లైక్ ఎమోషన్స్ బాగానే యూస్ చేసుకున్నారు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అట్ ద ఫ్రెండ్షిప్తో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉంది మూవీలో. బట్ ప్రభాస్ కున్న కట్అవుట్కి ఇంకా బాగా యూస్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే సూపర్ ఉంది బ్రో. అవునవును, డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ ఐస్తో ఎక్స్ప్రెషన్స్తో మొత్తం మెయింటైన్ చేశాడు ప్రభాస్ అయితే. ఆ ఐస్తోనే మొత్తం ఆ డైలాగ్ డెలివరీ చేశాడు. ఏంటి బ్రో? కొంచెం వైలెంట్ సీన్స్ ఉన్నాయి బ్రో, ఇంటర్వెల్ బ్యాంక్లో వైలెంట్ సీన్స్ ఉన్నాయి, చాలా దారుణంగా. ఫ్యామిలీ చూడొచ్చు బ్రో, నో ప్రాబ్లం. బట్ యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ ఉంది. బట్ యాక్షన్ కొంచెం డౌన్ అవుతున్నప్పుడు యాక్షన్ ఎపిసోడ్ వచ్చింది, మళ్ళీ కొంచెం డౌన్ అవుతున్నా మళ్ళీ యాక్షన్ ఎపిసోడ్. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది బ్రో, బట్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. కట్అవుట్లు ఎలివేషన్ చూసుకోవడం వల్ల స్టోరీ అనేది అర్థమైంది. అంటే సెకండ్ ఇంకా పార్ట్ ఉంది కదా, సౌరంగ పర్వం అనేది, అది వెయిట్ చేయాలి మనం. ఓకే, యాక్చువల్లీ కావాలి కొంచెం కావాలండి, కింగ్ క్వీన్ కావాలి కదా, అలానే హీరోయిన్ కూడా కావాలి. ఇంకొంచెం ఉన్నట్టయితే బాగుండి అనిపించింది. అండ్ మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం చూపించాల్సింది. ఎమోషన్స్ ఇంకొంచెం ఉండాలి. అక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండ్ ఒకటే బాగా చూపించారు గట్టిగా. ఇంకొంచెం ఫాదర్ అండ్
సన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఇంకొంచెం వాళ్ళ మధ్య బాండింగ్ కూడా ఉంటే బాగుంది అనిపించింది. లైక్ తను ఎనిమీనా లేకపోతే తన కొడుకుని హీరోలా చూస్తున్నాడు అనేది అక్కడ కొంచెం సస్పెన్స్ లా ఉంది. అనే డైలాగ్ ఉంది కదా నిన్ను ఎవడో టచ్ చేయకూడదు, ట్రైలర్లో చూసాం కదా, అలాగే ఎందుకు టచ్ చేయకూడదు అనేది ఎవడో వస్తాడు ఒకడు. అంటే ఇప్పుడు సినిమా అంతా ట్రైలర్ లాగానే ఉంది, ఎక్కువ కట్టినట్టున్నాడు, ఏమన్నా అనిపించింది? లే ఇంకా చూడాల్సిన చాలా ఉంది ఇందులో. ట్రైలర్ కొంచెం చూస్తాం మనం. అయ్యో పార్ట్ 1 లాగ్ అంటున్నారు మీరు. పార్ట్ అయితే లాగేం లేదు నాకైతే కొంచెం కూడా. ఎవరన్నా పవన్ నేను డైహార్డ్ ఫ్యాన్ జస్ట్ మనోడే టికెట్ ఉంది రారా అన్నాడు, వచ్చాను. నాకు ఓజీ ఉంది, ఓజీకి ఏమైనా లింక్ వస్తుందా ఏమో అని చూస్తూ ఉన్నా, కానీ ఓజీ వేరు మనది, తర్వాత వస్తుంది. ఇంకా ఇప్పుడు మాత్రం సలార్కి అయితే ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ అందరికి. చిన్నపిల్లలు కాపాడే సీన్ ఉంటుంది కదా, అది ఎలా అనిపించింది? ఎమోషన్ కనెక్ట్ అయ్యారా? నేను చాలా కనెక్ట్ అయ్యాను అక్కడ చిన్నపిల్లని కాపాడేసిన. అండ్ బయట మనం చూసుకున్నట్టయితే అలానే ఉంటుంది, బట్ మనం సేవ్ చేసడానికి ఒక పర్సన్ రాడు, కానీ ఒక పర్సన్ వస్తే ఎలా అవుతుంది, తను మన కోసం ఎలా స్టాండ్ బై తీసుకుంటా అనేది అక్కడ కంటెంట్ వస్తుంది. నేను అక్కడ చాలా కనెక్ట్ అయ్యాను. అంటే ఆ మాత్రం ఉండదండి ప్రభాస్ అన్నాక, అలా మాత్రం ఉండకపోతే ఎలా ఉంటుంది? స్టోరీ చెప్పకూడదు, కానీ మన హీరో గారి ఫ్రెండ్ ఉంటాడు కదా, తన్ని చంపడానికి అని చెప్పి కొంత ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్లో తీసుకొస్తారు వీళ్ళు, కానీ వాళ్ళని చంపడానికి ఏమవుద్ది, కొత్త వాళ్ళు మనవాడు వాళ్ళకన్నా ఇంకా పిచ్చోడు మనవాడు అప్పుడు. ఓకేనా? ఏం లేదు అదంతా అన్న అన్న ఒక ఎలివేషన్ ఉంటుంది అన్న, మన కేక్ ఏ రేంజ్ లో వాడాలో అంతకు మించి నెక్స్ట్ లెవెల్ లో వాడాడు. అసలు ఎవరు ఎలా వాడకూడదో కూడా చూపించాడు. వేరే లెవెల్ అండి కత్తిని వాడడం, అసలు మించినవాడే లేడు కత్తిని వాడడంలో. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది కత్తి వాడడంలో, చాలా బాగుంటది అన్న. దానికి తగ్గట్టే ఉంది, ఇంకొంచెం ఉండాలనిపించింది నాకైతే. ఆ మాత్రం వెయిట్ చేయాలి ప్రభాస్.